ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. భక్తుడు ప్రార్థించాడట, ఆయుష్ నిమ్ము దేవా అని. అంటే మనం ఆయుష్ నిమ్మని కూడా అడగొచ్చా? అడగొచ్చు. ఇల్లు ఇమ్మని అడుగుతున్నావు, ఉద్యోగం ఇమ్మని అడుగుతున్నావు. ఇల్లున్నా ఉద్యోగం ఉన్నా ఆయుష్ లేకపోతే ఉపయోగం ఉందా? ఈ లోకంలో నేను జీవించి నిన్ను గణపరచులాగునా, నీ సాక్షిగా నేను బ్రతుకులాగునా, నీ చిత్తం నేను నెరవేర్చులాగునా ఆయుష్ నిమ్మని అడగండి. హిజ్కియా రాజు అక్కడ ప్రాంతంలో ఉంటుండగా షడ్గా ఒక వార్త అతని ఎదుకు వచ్చింది. యెషయా గ్రంథము 38:1-15 వరకు. ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, నీ అరికాళ్ళలో పుండు పుట్టిందా అని అడిగాడు. అవునండి, పుండు ఉందండి అన్నాడు. ఈ పుండు ఎప్పుడు పోతుందో తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఆ పుండు నీ మరణంతోనే పోతుంది. ఆ పుండు పుట్టిందే నిన్ను చావగొట్టడానికి, నిన్ను చంపేయడానికి వచ్చింది. రాజ్యాన్ని ఏలే రాజే గడగడ వణిగిపోయాడు, కలవరంతో నింపబడ్డాడు. అప్పుడు ఈ భక్తుడు ఆ పరిస్థితిని ఎలా జయించాడు? ఆ మరణము అనేటువంటి స్థితి నుండి ఎలా బయటపడగలిగాడు? చావును తప్పించుకోగలిగాడు. ఈయన ఎలా వచ్చింది శక్తి? ఎక్కడి నుండి పొందగలిగాడు? ఏ ఔషధాలు అతన్ని స్వస్థపరచలేదు, కానీ అద్భుతమైనటువంటి మార్గంలో అతను ఆయుష్ పొందగలిగాడు. ఆ సంవత్సరం చనిపోవలసిన వాడు ఎన్నో ఏళ్లు బతకడానికి కృప పొందాడు. ఆ అద్భుతమైన పనితో మనం తెలుసుకుందాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచచ్చు యెహోవాను ప్రార్థింపగా. యెహోవాకు, దేవునికి ప్రార్థించాడంట. మీ జీవితం ఒకవేళ అంతానికి వచ్చినట్టుగా కానీ, ముగింపుకు వచ్చినట్టుగా కానీ, సమస్య తీరదు అని అనిపించినప్పుడు కానీ, నీ వల్ల కాదు ఈ సమస్యను తీర్చుకోవడం అని నీకు అనిపించినప్పుడు కానీ, ఇక నా జీవితంలో ముందుకు సాగలేను, సాధించలేను అనేటువంటి బలహీనమైన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, కలవరం నీకు కలిగినప్పుడు, ఈ భక్తుడు చేసిన పని నువ్వు చేయి. అతను గోడ దగ్గరికి వెళ్ళాడంట. గోడ వైపు తిరిగాడు. అంటే మనుషుల వైపు తిరగల, ఏ మనిషి వైపు తిరగకుండా దేవుని వైపు తిరిగాడు. కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేశాడు, విన్నవించుకున్నాడు. అయ్యా, నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నాకు ఆయుష్ కావాలి అని ప్రార్థన చేశాడు. ఆయుష్ నిమ్మని అతను అడగగా నువ్వు అతని మొర ఆలకించావు. ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించే దేవుడట. 2 Kings 20:5, నీవు కన్నీళ్లు విడిచుట చూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. అంటే బాగుపడడానికి ముందు 2 జరగాలి. ఏంటవి? కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో ఆయన పాద సన్నిధి వైపు తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టడం అనే అనుభవం ఉన్నప్పుడు బాగుపడే అనుభవంలోకి నడిపిస్తాడు. మీ కన్నీరు అనవసరమైన వాటికి ఏడవకుండా అవసరమైన ప్రభు పాద సన్నిధిలో మీరు ఏడిస్తే అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుణ్ణి అడిగిన వారికి దేవుడు ఆయుష్ను ఇంక్రీజ్ చేయబోతున్నాడు. ప్రభా, నీ సన్నిధిలో భక్తుడు రాజు అడిగినప్పుడు ఆయుష్ నిమ్మని అడగగా అతనికి నువ్వు ఆయుష్ దయచేసావు. ఇదిగో ప్రార్థిస్తున్న నాకు కూడా నువ్వు ఆయుష్ని ఇస్తావు. నేను ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నానో, తండ్రి కొరకు, తల్లి కొరకు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో వారికి కూడా ఆయుష్ నిమ్మని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వగలడు. పిల్లరా, కళ్ళు మూసుకుందాం, ఒక చేతిని గుండె మీద చేపెట్టుకుందాం, ఒక చేయి ప్రభు వైపు ఎత్తుదాం. ప్రభు, ఈ లోకంలో ఎన్నున్నా నీ కృపలో మేము బ్రతికేలాగా ఆయుష్ను దయచేయమని గట్టిగా అడగండి. అయ్యా, నీవు ఇచ్చే ఆయుష్ మాకు కావాలి, నీ కాపుదలు మాకు కావాలి, మా ప్రయాణంలో నీ కాపుదలు కావాలి, మా రాకపోకల్లో నీ కాపుదలు కావాలి. తండ్రి, నీవు ఇచ్చే ఆయుష్ యేసు క్రీస్తు నామంలో మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ ప్రజలందరికీ ఆయుష్ని ఇచ్చేవాడు నీవే. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.